మానస టీవీ న్యూస్ కి స్వాగతం. గద్వాల్ జోగులాంబ జిల్లా మల్లకల్ మండలం పరిధిలోని చుట్టుపక్కల గ్రామాల్లో సర్పంచ్గా ఘన విజయం సాధించిన అభ్యర్థులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ గెలుపు తమ వ్యక్తిగత గెలుపు కాదని, గ్రామ ప్రజలందరి గెలుపేనని వారు స్పష్టం చేశారు. గ్రామ అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని, మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, త్రాగునీరు, రహదారులు, విద్యుత్, విద్య వంటి రంగాల్లో నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. గ్రామ ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, గ్రామ అభివృద్ధికి అంకిత భావంతో సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని సర్పంచ్ అభ్యర్థులు పేర్కొన్నారు. తమపై నమ్మకం ఉంచి ఘన విజయం అందించిన గ్రామస్తులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల విశ్వాసానికి తగిన విధంగా నిజాయితీతో పారదర్శకంగా పాలన సాగిస్తామని వారు హామీ ఇచ్చారు. మానస టీవీ ప్రతినిధి గోపాల్, జోగులాంబ జిల్లా. ఏమిచ్చలేం సార్, మాకు అందువల్ల గెలిపించినారు. గెలిచినావు కదా, ఊరికి డ్రైనేజ్ గానీ, స్కూల్ గానీ మీకు అభివృద్ధి చేస్తుందా లేకపోతే చేయదా? చేస్తుంది సార్. మంచి వ్యక్తి అనే వారిని అందరం కలిసి గెలిపించుకున్నాము. అందరం ఓటేసి. సొంత నిర్ణయంతో ఓటేసినారు? సొంత నిర్ణయం ఏం లేదు సార్, సొంత నిర్ణయంతో వేస్తున్నాం. వాళ్ళు ఊరికి డ్రైనేజీ అని, స్కూల్కి అవన్నీ సౌలభ్యం చేపియాలని కోరుకుంటున్నాం. అన్ని చేస్తారని. ఆమె గెలిచింది గ్రామాన్ని అభివృద్ధి కొరకే. మొత్తం గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రజల తరపున హామీ ఇచ్చినాము, ఖచ్చితంగా నెరవేరుస్తాం. గుడి గురించి. ఓకే, ఎన్ని ఓట్ల మెజార్టీ గెలిచారు మీరు? 61. ఎలా స్వాధీనం చేసుకుంటారు మీరు? సంతోషాన్ని ఎలా వినియోగించుకుంటున్నారు? అంటే ఇలా మన ప్రజల సంతోషమే నా సంతోషం అంతా. ఓకే, ఉంటారు కదా. ఏం చేస్తుంటావు? నేను వ్యవసాయం చేస్తున్నా. ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థి అన్న విజయం సాధించినాడు కదా, మీరు దాని గురించి అన్న గురించి ఏం చెప్తారు? సర్పంచ్ అభ్యర్థి చాలా మంచి వ్యక్తి. మాకు చెప్పిన వాగ్దానాలు చేస్తా అని చెప్పేసి మా అందరితో మాట తీసుకుని మేము ఇచ్చాము, తను గెలిపించుకున్నాము. దాన్ని ఎలా స్వాధీనం చేసుకుంటారు మీరు? గ్రామ అభివృద్ధి కోసం కానీ ఇచ్చిన హామీలని పక్కా నెరవేరుస్తారని అంటున్నారు. నెరవేరుస్తారని నమ్మకం ఉంది కాబట్టి ఊరంతా ఒకటే గెలిపించేసుకున్నాము. దాన్ని తిప్పన్న. ఇంతకు సర్పంచ్ అభ్యర్థి కాకముందు మీరు ఏం చేసేవారన్నా? ఏం చేసలేము, వార్డు నెంబరు లేము, అంతా మనం అట్టే లీడర్గా చేసుకుంటూ వచ్చినాము. పార్టీలో ఉన్నాము, కిషన్మోహన్ రెడ్డి పార్టీలో అట్టే ఉన్నాము. ఇంకా ఆయన ఆశీస్సులతోనికే, మా ఊరు ఆశీస్సులతోనికే. ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచారన్నా? మనకి 94 గెలిపించినారు. మా ఊరు ప్రజలంతా నా మీద ఆశీస్సులతోనికే. వాళ్ళ కోరికను మనం నెరవేర్చాలని. గ్రామానికి ఇచ్చిన హామీలు ఏమైనా ఉన్నాయా మీకు? ఏం హామీలు? ఇంకా అభివృద్ధి చేస్తేనే మనకు మనం ఇంకోసారి కూడా మనకి బాగుంటుంది అని. లేని అన్న శిశురోళ్ళు అవి చేయాలని. అంటే గ్రామానికి సర్పంచ్గా పోటీ చేసే ముందు మీరు హామీలు ఇచ్చినారా? హామీలు ఏమైతే ఏమి ఇచ్చలేము. అన్న కరెంట్ కమ్మాలు అవి వేయాలన్నారు, వేస్తాంలే అన్నాం. అభివృద్ధి చేయాలి. అభివృద్ధి పరంగా హామీలు అయితే ఏమి ఇవ్వలేదు సార్. చేస్తామని చెప్పినాం, మనకు గెలిపిస్తే చేస్తామని ప్రజలకు చెప్పినాం. ప్రజలు మనకు గెలిపించినారు. ఎందుకంటే గ్రామ ప్రజలు ఇంత నమ్మి ఓటేసి గెలిపించుకున్నారు, అభివృద్ధి చేస్తాం నమ్మకంతోనే. కాబట్టి దానికి ఏం చెప్తావు సమాధానం? మనం అభివృద్ధి చేస్తారని గెలిపించినారు, మనం అభివృద్ధి చేసి చూపించాలి. సరే. కాబట్టి ఇంత ముందుకు నేను సర్పంచ్గా ఉంటే అప్పుడు ఆయన కూడా మాకంతా అప్పుడు బాగా సహకారం చేసినారు. ఇప్పుడు కూడా ఆయనకు మేమంతా తోడుండి సహకారం చేసినాము. బాగా భారీ మెజార్టీ మీద గెలిపించినాము. అయినా ఇప్పుడు ఏది ఉన్నా రేపు గ్రామ పెద్దలు అందరు కలిసి ఆయనను గెలిపించినందుకు మేమందరూ తోడుండి ఇప్పుడు రేపు వచ్చే ఏ పని గవర్నమెంట్ నుండి వచ్చిన పనులు వచ్చే పథకం కూడా అందరికీ గ్రామ ప్రజలకు ఎవరు భావభేదం లేనట్టు అందరినీ సమానంగా చూసుకున్నాలని చెప్పి హామీలు ఇచ్చి చేస్తున్నాము. ఇప్పటికి అందుకొరకు ఆయనకు బాగా భారీ మెజార్టీ మీద చేపించినాము. ఏం ఊరు అభివృద్ధి జరగాలని చేపించినాము. ఎమ్మెల్యే ఈ గవర్నమెంట్ నుండి ఏం పథకాలు వచ్చినా అందరు కలిసికట్టు చేయాల్సిందే. ప్రజలు ఊరు గ్రామస్తులు అందరు కలిసి చేపించినాము. ఒకరొకరు గెలిపించినది. నా పేరు రవి, 7వ వార్డు. మాకు కూడా అందరు వార్డు మెంబర్లు, అందరు సభ్యులు కూడా బాగా సహకరించినారు. ఇంకా ప్రజలలో ఉండే వ్యక్తి కాబట్టి తిప్పన్న అందరు నమ్ముకొని గెలిపించినారు. ఇంకోటి గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తామని ఒక ప్రజలకు హామీ ఇచ్చినందుకు వాళ్ళ ఒక నమ్మకాన్ని పెట్టి గెలిపించినారు. కృష్ణమోహన్ రెడ్డి ఆశీస్సులతోన పక్క ఊరికి అభివృద్ధి చేసే పథకంలో నడిపిస్తాం. మాజీ సర్పంచ్ చిన్నారాముడు, ఇక్కడ ఎంపీటీసీ పోలీస్ తిమ్మప్ప, వీళ్ళ సహకారంతోనే ఊర్లో కూడా కొంచెం మాకు ఇది వచ్చింది.
మరి ఇప్పుడు అన్న సర్పంచ్ ఎన్నుకున్నారు కదా అన్నని, ఆయన గురించి ఏం చెప్పగలుగుతారు మీరు? ఎలాంటి వ్యక్తి అన్న? మంచి వ్యక్తి అని మేము అందరం సహకరించి ఆయనని గెలిపించినాము. అందరం కూడా ఇప్పుడు గ్రామ ప్రజల్ని అందరినీ, చిన్నల్ని పెద్దల్ని అందరూ సమానంగా చూసి, తప్పు చేసినవాడు తప్పు చేయనోడు కూడా కానీ అందరూ సమానంగా చూసి 5 సంవత్సరాలు సుఖంగా ఊరు అందరు బాగుండాలని మరి కోరుచున్నాం. వాళ్ళు ఉలిగపల్లి గ్రామ ప్రజలందరికీ ఓట్లేసి గెలిపించినందుకు వాళ్ళకు పాదాభివందనం. మాపై నమ్మకం ఉంచి గెలిపించినారు కాబట్టి ఆయన పనులు చేస్తాడని నమ్మకంతోనే ఇచ్చినారు. అందుకు వాళ్ళకి ఎల్లవేళలు ఎప్పుడైనా ఏదైనా చిన్న సమస్యలు వచ్చినా అందరు అందుబాటులో ఉండి సమస్యలు తీరుస్తామని చెప్పి అందరికీ దీని ద్వారా ముఖాన ఎదురుగా సమస్యలు ఏదైనా ఉన్న చిన్న సమస్యలను అందరూ పెట్టుకొని సాల్వ్ చేస్తామని చెప్పి వాగ్దానం ఇస్తున్నాం. భారీ మెజార్టీతో గెలిపించినాం. ఉలిపల్లి ప్రజలకు అందరికీ పాదాభివందనం చేస్తున్నాం. బీద మంచి, చాలా మంచి వ్యక్తి, అనుకూలమైన మంచి, ఏదున్నా చిన్న సాయం కావాలన్నా ప్రతి ఒక్కరు తీరుస్తాడని నమ్మకంతోనే ఆయనను భారీ మెజార్టీతో గెలిపించినాం. ప్రజలందరూ సహకారంతోనే, పెద్దలు చిన్నలు అక్క చెల్లెలు అనే భేదాపదం లేనట అందరూ సహకరించి గెలిపించినాం. ఆయన తిప్పన్న చాలా మంచి వ్యక్తి, అభివృద్ధి చేస్తాడని నమ్మకంతో చేసినాం. నా ఆనందం అంటే నా గ్రామమే నా ఆనందం. నేను గెలవలే, నా గ్రామమే గెలిచింది. మేము ఇచ్చిన హామీలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమనుకున్నా అంటే, గెలిచిన మరుసటి రోజే నేను బోర్ పాయింట్ అనుకున్నా. అది రేపు ఉదయమే అక్కడైతే పాయింట్ చూపించడానికి నేను డిసైడ్ అయ్యి రేపు అందరికి మా గ్రామ సమక్షంలో బోర్ పాయింట్ చూపిస్తున్నాను. ఇంకో వచ్చేసి నేను పేడ స్తంభంకి ఈ మంత్ లాస్ట్లో 20వ తారీఖు వరకు నేను 10 లక్షలు పెడతాను. అది కూడా నేను పెట్టడానికి రెడీ అయిపోయినా పెట్టేస్తున్నాను. నాకు ఈ ఆనందం మా గ్రామ ప్రజలతో అందరికి చూస్తుంటే నాకు ఇది చాలా చక్కని ఆనందం అనిపిస్తుంది. ఇలాంటి ఆనందం ఇంకా మరి రావచ్చు, రాకపోవచ్చు అని నా అభిప్రాయం.